అందరికీ స్వాగతం. ఇప్పుడు మన ప్రయాణం ఒక గంభీరమైన మలుపులో తిరుగుతోంది. Man is either honest in his belief, that is, of his denial of having free will because he is not aware of the given situation, or he is not honest in his denial of free will because he is anxious to start a new theory or cult. మనిషి తన విశ్వాసంలో నిజాయితీగా ఉంటాడు. అంటే వాస్తవ పరిస్థితి గురించి అతనికి తెలియదు కాబట్టి స్వేచ్ఛా సంకల్పాన్ని తిరస్కరించడంలో నిజాయితీగా ఉంటాడు. లేదా అతను ఒక సిద్ధాంతం లేదా ఆరాధనను ప్రారంభించాలనే ఆతృతతో స్వేచ్ఛా సంకల్పాన్ని తిరస్కరించడంలో నిజాయితీగా ఉండడు. సో ఫ్రీ విల్ ని ఉంది అనుకుంటున్నామా? మనం ఫ్రీ విల్ లేదు అనుకుంటున్నామా? డెస్టినీ పరంగా డెస్టినీ ఉంది, ఆ డెస్టినీయే నా లైఫ్లో జరిగే అన్నిటికీ అనుకుంటున్నావా? లేదా నీ ఫ్రీ నీ ఫ్రీ విల్ ని మిస్యూటిలైజ్ చేయటం వల్ల ఆ స్థితికి పొంది ఉంటావా? సో యాక్చువల్గా ఇక్కడ నిజాయితీ ఉండదు. ఒక్కొక్క మూమెంట్ లో ఫ్రీ విల్ ని సమర్థిస్తావు, ఒక్కొక్క మూమెంట్ లో డెస్టినీని అంటావు. సో నీకు కంఫర్టబుల్ గా ఉంటే ఒక మాట అంటావు, కంఫర్టబుల్ లేకపోతే ఇంకో మాట అంటావు. కానీ లైఫ్ అంతా ఒక సాలిడిఫైడ్ అయిన ఆ వస్తువులా చూస్తావు. We humans beings have bartered away our free will for a few meaningless pleasures, which in long run we find painful and damaging. మానవులైన మనం మన స్వేచ్ఛా సంకల్పాన్ని కొన్ని అర్థరహితమైన ఆనందాల కోసం మార్చుకుంది. యాక్చువల్గా ఫ్రీ విల్ ఉంది, బట్ ఫ్రీ విల్ దేనికి వాడుతున్నావు? నీ సెన్సెస్ ఇండల్జ్ అవటానికి, నీ సెన్సెస్ వెంట పడటానికి, ఆనందమే పరుగులు పెట్టడానికి, దుఃఖం దూరంగా పారిపోవటానికి. యాక్చువల్గా లైఫ్ యొక్క డైనమిక్స్ ని, మనసు యొక్క డైనమిక్స్ ని, శరీరం మనసు బాడీ అండ్ మైండ్ మధ్య ఉండే ఇంటిగ్రిటీ అండ్ కోఆర్డినేషన్ ప్రాసెస్ ని ఏమాత్రం అవగాహన లేకుండా, దాని గురించి తెలియకుండా నువ్వు యు ఆర్ డూయింగ్ దట్ వర్క్. యు ఆర్ లివింగ్, జస్ట్ వర్క్ అవుతున్నావు, ఎక్కడ చేస్తున్నావు, కానీ అంతా నాకు తెలుసు అనుకుంటున్నావు. మానవులైన మనం స్వేచ్ఛా సంకల్పానికి కొన్ని అర్థరహితమైన ఆలోచనల కోసం మార్చుకున్నాం. మన స్వేచ్ఛని ఫ్రీ విల్ ఇచ్చిన ఫ్రీ విల్ ఉంటే, ఫ్రీ విల్ నువ్వు నీ యొక్క డైరెక్షన్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి, ఆ డైరెక్షన్ లో వెళ్తోందా, దానికి వాల్యూ ఇచ్చటే ఇది జ్ఞానభూమి అనే దానికి వాల్యూ ఇచ్చి ఆ డైరెక్షన్ లో నడుస్తోందా, లేదా నీకు భోగభూమి అనుకున్న ఆ డైరెక్షన్ లో నడుస్తోందా? భోగభూమి అనుకుంటావు అనుకో, అర్థవంతమైన ఆనందాలు వెంట పడతావు. ఆనందాలు వెంట పడితే తప్పని అనట్లేదు, కానీ అదే పరమావధి అనుకోవటం, అదే నువ్వు అనుకోవటం, అది లేకపోతే బాధపడిన పొజిషన్ లో ఉండటం, ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో దీర్ఘకాలంగా మనకు బాధగా మారి ఇది హానికరంగా అవుతుంది. ఏమిటయ్యా అంటే, నిన్ను ఏదైతే ఆనంద పెట్టిందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, నిన్ను బాధ పెట్టగలిగే వాళ్ళు ఎవరంటే, ఎవరైతే నీకు జీవితంలో ఆనందం ఇచ్చారో వాళ్ళు మాత్రమే దీర్ఘకాలంగా పెట్టగలరు. అయితే if man is aware of his great qualities and work to achieve it, he would certainly be far better than he is today. మనిషి యొక్క గొప్ప వారసత్వం గురించి తెలుసుకుంటే దాన్ని సాధించడానికి పనిచేసి ఉండేవాడు. అతను ఖచ్చితంగా దానికంటే చాలా మంచివాడు. అతను ఈరోజు ప్రెజెంట్ పొజిషన్కి నిజంగా అతను ఖచ్చితంగా ఫార్ బెటర్, అనుకున్న దానికంటే
అనుకున్న దానికంటే బెటర్ పొజిషన్‌లో ఉండేవాడు. చెప్పానుగా ఇవాళ వీడియో కొంచెం గంభీరంగా ఉంటుందని. ఏమిటి వారసత్వం? కొన్ని వందల వేల ఏళ్ల జీవితం గురించి సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకుంటూ, దాని యొక్క ఆనపానలు, దాని యొక్క డైనమిక్స్ అది ఏంటి? వీట్ల గురించి ఎంతో ఎంతో మెడిటేటివ్‌గా ధ్యానంలో దాని గురించి తెలుసుకుంటూ, మనసు గురించి తెలుసుకుంటూ, కొన్ని వారసత్వ సంపదగా కొన్ని శాస్త్రాలను ఇస్తే, ఆ శాస్త్రాల్లో మీకు ఇష్టమైనవి పాటించి, ఇష్టం లేనివి మానేసి, వాటిని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ గాను, అర్థరహితమైనగా పాటించే విషయాలు గాను, ఎందుకు ఏ పని చేస్తున్నామో తెలియకుండా పిచ్చిగా చెయ్యటం, ఇలా అయిపోయింది. సో, ఈ దర్శనాల్లో యోగ దర్శనం ఉంది కదా! పతంజలి యోగ సూత్రాలు. అల్టిమేట్ అనమాట. లైఫ్ యొక్క కంప్లీట్ డైనమిక్స్, మైండ్ యొక్క కంప్లీట్ డైనమిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి, అర్థం చేసుకోవటానికి. అవి సూత్రాలు. ఆ సూత్రాన్ని అర్థం చేసుకొని, దానిలో అంతర్గతంగా ఉండే సాధనని గ్రహించి, దాన్ని నిరంతర పరిశ్రమతో అమలుపరిస్తే, మనిషి ఇప్పుడున్న పొజిషన్ కంటే ఇంకా బెటర్ పొజిషన్‌లో ఉండేవాడు ఖచ్చితంగా. అందుకని యాక్చువల్‌గా పాత తరంతో ఒక 30 ఏళ్ల క్రితం తరంతో వాళ్ళు ఏవైతే ఫెసిలిటీలున్నాయో దాంతో పోల్చుకుంటే మనకి చాలా, 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 చాలా ఎక్కువ ఫెసిలిటీలే ఉన్నాయి. కానీ మనిషి మారలేదు, కానీ బాధ తీరలేదు. మనిషి మారలేదు, కానీ మమత తీరలేదు. ఎప్పుడు అసంపూర్ణంగానే ఉన్నాడు. ఆ అసంపూర్ణం నుండి సంపూర్ణత్వానికి వెళ్ళటం అనేదే పర్పస్ ఆఫ్ లైఫ్. ఆ సంపూర్ణతకు వెళ్ళటం ఎలాగ? అదే పతంజలి యొక్క సూత్రంలో చెప్పింది. యోగా అంటే ఏదో 4 ఆసనాలేయటం, ఏదో ఎక్సర్‌సైజుల్లా చేయటం కాదు. In the life of all person comes eventually that moment when he finds himself standing on the threshold. థ్రెషోల్డ్ అంటే ఏంటంటే, ఒక గడప లాంటి సిట్యుయేషన్ అనమాట. బయట కాదు, లోపల కాదు. కానీ చిన్న నడ్జింగ్ ఇస్తే ఆటోమేటిక్‌గా వాడు బయటికని వెళ్తాడు. లేదా బయట నుండి నడ్జింగ్ ఇస్తే లోపలికైనా పడిపోతాడు. అలాంటి పొజిషన్ అనమాట. సో, ప్రతి మనిషి లైఫ్‌లో ఆ మూవ్‌మెంట్‌కి రీచ్ అవుతూనే ఉంటాడు. నడ్జింగ్ పొజిషన్, థ్రెషోల్డ్ పొజిషన్ అనమాట. ఆ మూవ్‌మెంట్ వెన్ వితౌట్ బీయింగ్ టోల్డ్. అది ఏం చెప్పి రాదు. ఎవరు చెప్పి అదే ఈ మూమెంట్ వస్తోంది, ఇలా థ్రెషోల్డ్ మూమెంట్ వస్తోంది అనేది చెప్పి రాదు. ఈవెన్ వితౌట్ పాసింగ్ త్రూ ట్రయల్స్ అండ్ ట్రాబులేషన్స్. అంటే మీరు కేవలం ఏదో ఆహ్, కొన్ని రకాల ప్రయత్నాలు చేయటం, ట్రయల్స్, అలాగే ట్యాబులేషన్స్, శ్రమలు చేయటం, ఇవన్నీ దాటకుండానే కూడా వస్తుంది ఆ క్షణం. ఆ క్షణం ఎలా ఎక్స్‌పీరియన్స్ అవుతుంటామంటే, ద చెస్ట్ ఆఫ్ లైఫ్ సీమ్స్ టు లివ్ హిమ్. అసలు అభిరుచి ఉంటుంది కదా! జీవితం ఒక అభిరుచి. ఆ అభిరుచే విడిచిపెట్టినట్టు ఉంటుంది. జస్ట్ ఒక మెకానికల్‌గా నడిచిపోతుంటుంది లైఫ్. మెకానికల్‌గా నడిచిపోతుంటుంది. అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఓ 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆ పొజిషన్‌కి వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు. ఓ 30 ఏళ్ల క్రితం. 40 ఏళ్ళకి, 30 ఏళ్ల మధ్యలో ఆ పొజిషన్‌కొచ్చేసారు. 15, 20 ఏళ్ల క్రితం. ఓ 15 ఏళ్ళకి వచ్చేప్పటికి 30, 20 మధ్యలో వచ్చేసారు. ఇప్పుడు అలాంటి జస్ట్ ఆఫ్ లైఫ్ లేని సిట్యుయేషన్‌కి 15, 20 మధ్యలో వచ్చేస్తున్నారు. జస్ట్ ఆఫ్ లైఫ్ లేదు. అందుకనే వాళ్ళు పరిగెడతారు. దేని వెనకాల? కిక్స్ వెంట, రిలేషన్స్ వెంట.
గిలిగింతలు పెట్టే విషయాల గురించి లేదా ఆహ్, ఎప్పుడూ ఏదో ఒక ఉద్రేకం కావాలి. ఒక అద్భుతం కావాలి. మనం ఏదో ఫ్లాష్ ఆనందం కావాలి. ఫ్లాష్ ఆనందం కావాలి. కానీ ఆ ఫ్లాష్ ఆనందాలతో పోనీ ఏమవుతుంది? చివరికి పోయి అలా ఆనందంగా బతుకుతా అంటే కాదు. చివరికి నాలాంటి వాడు కూడా చివరికి ఒక చోట హోల్ స్టాండింగ్ పొజిషన్‌కొస్తాడు. అక్కడి నుంచి అనిపించదు. ఏంటండి ఏదో జీవితం అన్నట్టుగా ఉంటుంది. కదా!